ఆ సాధన చేయడంలో, ఆయన్ని చింతించడంలో, ఆయన గురించి ధ్యానం చేయడంలో నాకు ఆనందం ఉంది నాన్నగారు. నా మాట నమ్మండి, నాకు ఈ వద్దు అని ఊరుకోలా. నాన్నగారు, కమలాక్షునర్చించు కరములు కరములు, ఈ చెయ్యి సర్వేశ్వరుడిచ్చినందుకు మిగిలిన ప్రాణులకు లేని గొప్పతనం నాకుందండి. ఈశ్వర, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు, మాట్లాడుతున్నాను, పూజిస్తున్నాను, ఒకరికి పెడుతున్నాను, ఇన్ని ఇచ్చావే అని నమః ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని ఒక శ్వేతాక్షతమైనా వెయ్యగలిగినటువంటి చేతులు తప్ప ఆ కృతజ్ఞతాభావం లేకుండా ఇలా పెట్టడానికి, ఇలా వెయ్యడానికి ఉపయోగపడని చేతులు ఉండి మాత్రం ఎవరికి నాన్నగారు? ఇలా చూపించడానికి, భయపెట్టడానికి చేతులు పనికొస్తే అవి చేతులా? దానివలన ఉపయోగం ఏమిటి? కమలాక్షునర్చించు కరములు కరములు. అబ్బబ్బబ్బ, ఒక్కొక్క మాట ఎంత సామాజిక ప్రయోజనాన్ని నిజంగా ఆవిష్కరించాడు. భక్తి మౌఢ్యం ఏమిటండి? ఇంతకన్నా విశాల హృదయం ఎక్కడుంటుంది? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాన్నగారు, నోరుంది కాబట్టి అక్కరలేని మాటలన్నీ మాట్లాడడానికి ఉపయోగింపబడిన నోరు కాదు. ఏ నోరు భగవంతుని యొక్క కీర్తిని పలకడానికి పనికొచ్చిందో అది నోరు నాన్నగారు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు. ఆ భగవంతుని యొక్క మూర్తిని ఆపాదమస్తకం చూసి ఆనందపడిపోయి కన్నులు మూసుకున్నా కూడా మనసులో మళ్ళీ ఆయనని పాదాది కేశాది పర్యంతం చూడగలగాలి. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అంగపూజ అని ఒకటి చేయిస్తారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని చేయిస్తారు. చేయించేటప్పుడు నిజానికి ఇంట్లో ఉండే మూర్తి ఇంత ఉంటుంది, అంగుష్ట మాత్రం. ఇంత చిన్న మూర్తిలో మీకు ఇవన్నీ ఎలా కనపడతాయి?